హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే పవర్, పెయిన్ అండ్ పే ఆఫ్. సో ఈ టాస్క్లో చాలా గమ్మత్తైన విషయాలు జరిగినాయి. శివ్ బాగా ఆడాడు. బాగా ఆడలేదని నేను అన్నా కానీ కొంచెం ఏమన్నా చేయాల్సిన దానికంటే వీళ్ళు ఎక్కువ చేశారా అని నాకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో అనిపించింది. అది ఎక్కడో చెప్తాను. తర్వాత కొంచెం తింగరి కపుల్ అంటే ఒకటి చేస్తాడు, మర్చిపోతాడు. మళ్ళా ఒకటి చేస్తాడు, మళ్ళా మర్చిపోతాడు. ముందు మాట్లాడిన దానికి, తర్వాత మాట్లాడిన దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. కళ్యాణ్, వసంతి కళ్యాణ్ బట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అబ్బాయితుంది. నేనైతే అది అది చెప్పక తప్పదు. సో నిన్న దాంట్లో స్టీల్ తీసుకున్నాడు. ఈరోజు మళ్ళా స్టీల్ తీసుకున్నందుకు 2000 ఇచ్చేశాడు. మళ్ళా లాస్ట్‌లో ఏమంటాడు? థెరపీ ఇచ్చేటప్పుడు లీస్ట్ పాయింట్స్ వచ్చినప్పుడు థెరపీ ఇస్తారు కదా! వాసంతి కళ్యాణ్‌కి ఇస్తారు. అండ్ దెన్ మహేష్ సాంద్ర ఇంకా అది డిఫాల్ట్ కపుల్ అనుకోండి. సో ఇచ్చినప్పుడు ఈ 2000 కూడా నువ్వు బాధపడుతున్నాను ఇస్తున్నాను అంటాడు. మళ్ళా గేమ్ అంటే గేమే. మళ్ళా నీకు లాస్ట్ ఇదే సిట్యుయేషన్ లాస్ట్ దాంట్లో కూడా జరిగినా ఏం చేయాలి మనము? ఇట్నే ఆడాలి. సో అన్నట్టు చెప్తున్నాడు. సో ఓకే. గేమ్‌లాగా ఆడాలి. కానీ చెప్పుడు మాటలు విని మోసపోయామంటాను చూసావా? చెప్పుడు మాటలు ఇన్ ది సెన్స్ ఇక్కడ శ్రీముఖి మాటలే అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన అంత బుర్ర పెట్టడబ్బా! ఆ టైంలో ఏదో అనిందామె. అసలు లేదు నువ్వు తోపు, నువ్వు తురుము ఇది కదా మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అంటే అది ఇది అంది. మిగిలిన వాళ్ళందరికీ తెలియక స్ప్లిట్ తీసుకుంది. స్టీల్ తీసుకుంటే ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ పోద్ది. మోర్ ఓవర్ నేను ఆల్రెడీ గేమ్‌లో లాజిక్ చెప్పా. ఇప్పుడు ఈళ్ళు ఆలోచించినట్టే ఎదుటోళ్ళు ఆలోచించి స్టీల్ ఇద్దరు తీసుకుంటే నువ్వు ఎంత ఆట గెలిచినా జీరో అయిపోతాయి. సో నువ్వు స్టీల్ తీసుకున్నప్పుడు నువ్వు ఎప్పుడు ఎడ్జ్ అంటే ఎదుటోళ్ళు స్ప్లిట్ తీసుకొని నువ్వు స్టీల్ తీసుకొని మీరు గెలిస్తేనే నీకు ఇది. సో అటువంటప్పుడు స్ప్లిట్ మినిమమ్ గ్యారంటీ. నేను ఇది ఆల్రెడీ చెప్పా. సో మొత్తానికి ఆనందపడతాడు, బాధపడతాడు, నవ్వుతాడు, ఏడుస్తాడు. ఏడవటం అంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటాడు. మొత్తానికి ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అయితుంది. సో ఇంకా చాలా విషయాలున్నాయి. జాను, బాను ఎస్పెషల్లీ బాను, శివ విషయంలో ఆ సంధ్ర అనే అమ్మాయి సంధ్య అనే అమ్మాయి యెల్లో కార్డ్ చూపించడం అసలు అవసరం ఉందా అనిపించింది. ఆ! సో ఏందో మాట్లాడదాం. దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. అలానే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అర్థం చేసుకోగలను. నేనేమి రెగ్యులర్‌గా ఈ మధ్య కాలంలో వీడియోస్ చేయలేదు కాబట్టి సో మనకి అంతంత మాత్రమే రెగ్యులర్‌గా చేసినా అంతంత మాత్రమే మనకొచ్చే వ్యూస్ అర్థం చేసుకోగలను. బట్ వీడియోస్ నచ్చుతుంటే మాత్రం లైక్ చేయండి. సో ఇక్కడ నిన్న గేమ్‌కి కొనసాగింపుగా ఈరోజు ఏం చేస్తారు? భాను, పవన్, శివ్, సిద్ధు ఈ నలుగురిని లాస్ట్ ఫేజ్ వచ్చి ఓన్లీ జెంట్సే ఆడాలంటారు కదా! వీళ్ళ నలుగురిని పంపిస్తారు. వీళ్ళ నలుగురితో పాటు మహేష్‌కి కూడా ఛాన్స్ ఇస్తారు. ఈ మహేష్‌కి ఛాన్స్ ఇవ్వటం వెనకాల ఏంటంటే ఆల్రెడీ నిన్న ఒక ఆఫర్ ఇచ్చారు ఇతనికి. ఓకే. చివరిదాకా ఎవరికి ఎక్కువ పాయింట్లు ఉన్నాయని నువ్వు గెస్ చేయగలిగితే ఆ పాయింట్లన్నీ నీకొస్తాయని. ఈరోజు ఏం చేశారు? అది నువ్వు ఆ టాస్క్ ఆడాలంటే ఈ టాస్క్‌లో నువ్వు గెలవాలి అని. అంటే ఏదైతే నీకు ఫస్ట్ ఏదైతే వరం ఇచ్చిందో శ్రీముఖి, ఆ వరం దట్ యాక్టివేట్ అవ్వాలంటే ఈ ఈ టాస్క్ అవ్వాలి. ఈ గేమ్ గెలవాలి. ఈ గేమ్‌లో హైయెస్ట్ పాయింట్స్ గాని అంటే ఫేజ్ వైస్ కదా వస్తుంది. ఈ గేమ్‌లో గాని హైయెస్ట్ పాయింట్స్ గాని ఈళ్ళు తెచ్చుకుంటే క్యుములేటివ్ పాయింట్స్ కదా హైయెస్ట్ పాయింట్స్. అంటే నిన్నటియి ఈ రోజుయి కలుస్తా ఉంటాయి పాయింట్స్. అట్‌లీస్ట్ ఈ గేమ్ వరకు ఆయన గాని ఈరోజు ఎక్కువ పాయింట్స్ గాని తెచ్చుకుంటే అది యాక్టివేట్ అయ్యిద్ది. సో అది తెచ్చుకోలేకపోతాడు. అది వేరే విషయం. సో గేమ్ ఏందంటే పైన స్టార్స్‌తో కూడిన పాయింట్స్ ఉంటాయి. అవి స్లైడ్ చేస్తా ఎళ్లి పాకి ఆటిని తీసుకొని వాళ్ళకొక బాక్స్ ఉంటది. ఆ బాక్స్‌లో పెట్టుకోవాలి. ఒకవేళ నీ పాయింట్స్ అన్నీ గాని త్వరగా తెచ్చుకొని పెట్టుకొని నువ్వు బాక్స్‌లో పెట్టుకున్నావనుకో, అంటే ఒక టైమ్ లిమిట్ ఉంది. ఒక 10 నిమిషాలో ఎంతో ఇచ్చారు. ఆ టైమర్ అనేది డౌన్ అవుతా ఉంటది. అలా డౌన్ అవుతా ఉన్నప్పుడు నీకు నువ్వన్నీ బాక్స్‌లో పెట్టుకున్నాక నీకు టైం మిగిలిందనుకో వేరే వాళ్ళవి కూడా స్టీల్ చేయొచ్చు. ఓకేనా? గొడవలు రావాలి కదా! అది గేమ్. అది గేము. ఈ గేమ్‌లో నాకెందుకో శివ్ బాగా ఆడాడు. దెబ్బ తాకింది. అతని బాధలో జెన్యూనిటీ ఉంది అనుకున్నాం. అనుకోవటం ఏంది గేమ్ కూడా అట్లానే ఆడాడు. అయితే దెబ్బ తాకినప్పుడు శ్రీముఖి ఒక ఛాన్స్ ఇస్తది. ఒక ఆప్షన్ ఇస్తది. ఒకటి నువ్వు నీ పాయింట్స్‌ని నువ్వు ప్రొటెక్ట్ చేసుకుంటావా? లేకపోతే నీ టీమ్‌లో నుంచి వేరే వాళ్ళని పంపుతావా? అని ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు దెబ్బ తాకిందని మనమే చెప్తున్నాంగా. గేమ్‌లో దెబ్బ తాకినప్పుడు నో నేను ఆడది ఏంది ఇది సినిమానా? అది అక్కడ నాకు కొంచెం ఎక్కువ చేసాడేమో అనిపించింది. అంటే
అలా అని చెప్పి నేను ఆయన పెయిన్‌ని తప్పట్టంలా, ఆయన బాగా ఆడిన గేమ్‌ని తప్పట్టంలా. సో, జనరల్‌గా అంత బాగలేనప్పుడు వద్దబ్బా! ఏ ఏందది మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనేది ఒక షో. ఆ! నీకంతలావున కాలు ఇదైపోయి అని అంత బాధపడుతుంటే, నేనయి మళ్ళా ఆడతాను అది ఇది అంటే, ఒక పక్కొచ్చి ప్రియాంక చెప్తుంది, వాళ్ళు చెప్తున్నారు. నో, నో అని అంతం ఏదైతే ఉందో, వామ్మో! ఆట గదరా శివ అన్నట్టు అన్నట్టు అనిపించింది. అంత అవసరం లేదేమో అనిపించింది. ఆడతాడు. మళ్ళా ఏదన్నా ఆహ్, ఆహ్, ట్విస్ట్ అయ్యిద్ది. ఎందుకు జెప్పు? ఇప్పుడు హెల్త్ కంటే ముఖ్యమా? నేనైతే అలానే ఆలోచిస్తా. ఇప్పుడు అదొక గేమ్ షో. ఆ గేమ్ షోలో నువ్వు ప్రూవ్ చేసుకోవడానికో, లేపోతే నీకు పాయింట్స్ రావడం అదొక్కటే గాదు గదబ్బా లైఫు. ఓకే. నువ్వు దాంట్లో విన్ అవుతావు. నువ్వు దాంట్లో విన్ అవుతావు. తర్వాత నీకేదన్నా దెబ్బ తాకిద్ది. ఏంది? అక్కడ 'శివాజీ' గారు ఆ సీజన్‌లో జూసావుగా? ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటా పోతాడు పాపం ఒక గేమ్‌లో. టక్కన పడతాడు. చివరిదాకా ఆయన కట్టుతోనే ఉంటాడు. డాక్టర్లు రావటం చూడటం, డాక్టర్లు రావటం చూడటం. సో, అవసరమే ఫిజికల్ గేమ్స్. బట్ నీ బాడీని నువ్వు ఇది జేసి అంత మామూలు నార్మల్‌గా ఆడితేనే పాపం ఆయన అట్టంటే, నీకు ఆల్రెడీ ఇక్కడ దెబ్బ తాకింది. దెబ్బ తాగకుండా నేను ట్రై చేస్తాను. అసలది సాహసోపేతమైన చర్య అంటే ఓకే. సాహసమైన దిగారనుకోవచ్చు. నువ్వు సాహసం చేశావు, దెబ్బ తాకినప్పుడు గూడా స్టిల్ నేనింకా ఆడతాను అది ఇది. ఈళ్ళేం లేదబ్బా! నాకేమనిపిస్తుందంటే ఒక్కో పేరు గురించి చెప్పాల్సొచ్చినప్పుడు వీళ్ళిద్దరూ చాలా షోస్ చేశారు. సో, చాలా నలిగారు. రియాలిటీ షోస్ అయితేనేమి, అన్ని షోస్‌కి పిలుస్తారు ఆళ్ళని. సో, ఎవరు ఎలా ఆడాలి, ఏంటి, ఒక స్ట్రాటజీ, ఒక పద్ధతి, ఒకటి అనుకోనొచ్చారు. అనుకోని రావడం మంచిదే. ఏ గేమ్ షోలైనా అనుకోని రావాలి, విన్ అవ్వడానికి ట్రై చేయాలి. కానీ దాంట్లో ఓవర్ మోతాదయిందనుకో యాక్టింగ్ కొంచెం ఇదయిపోద్ది. నాకెందుకో అట్లా కనిపిస్తున్నాడు ఇతను. ఇతను కొంచెం ఆవేశాలు తగ్గించుకుంటే మంచిది. ప్లస్ అంత అవసరం లేదు. అంత అవసరం లేదు. ఫైనల్‌గా ఈరోజు వాళ్ళు ఎక్కువ పాయింట్లొచ్చారు. వాళ్ళకి డిన్నర్ డేట్ ఇచ్చారు. హ్యాపీగా ఎళ్లారు, తిన్నారు. అది ఓకే. బట్ అవసరమా అన్నట్టు అనిపించింది. సో, ఇక్కడ గేమ్ ఆడినప్పుడు ఇక్కడేం జరిగిద్దంటే, శివు ఏం జేస్తాడు, భాను దగ్గరున్న పాయింట్స్‌ని తీసుకుంటాడు. భాను దగ్గరున్న పాయింట్ అది ప్రొటెక్ట్ చేసుకుంటా తీసుకున్నప్పుడు, భాను దగ్గరున్న పాయింట్స్‌ని తీసుకుంటాడు కదరా! ఆ! భాను దగ్గరున్న పాయింట్స్‌ని తీసుకుంటాడా? సారీ. అచ్ లేకపోతే శివు తన పాయింట్స్‌ని తను ప్రొటెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఆహ్, ఆ! భాను స్టీల్ చేయడానికి ట్రై చేస్తాడు. యాహ్! ఎందుకంటే గేమే అది. సారీ. ఇలా అయినప్పుడు దీనికంటే ముందే శ్రీముఖి ఏం చెప్పిద్దంటే, యాస్ పార్ట్ ఆఫ్ దిస్ గేమ్ నేను 2 కార్డ్స్ ఇస్తున్నాను. ఒకటి యెల్లో కార్డు, ఒకటి రెడ్ కార్డు. ఈ యెల్లో కార్డ్, రెడ్ కార్డ్‌లు ఇచ్చే వ్యక్తులుగా ఒకరు సాంద్రాని, ఇంకొకరు సంధ్యాని పెడుతున్నాను. గేమ్‌లో మీరు ఫిజికల్ అయినా ఏమైనా ఈ కార్డ్‌లు ఇస్తాము. ఇచ్చినప్పుడు ఒక 30 సెకండ్స్ మీరు హోల్డ్ చేసి డెసిషన్ తీసుకొని పక్కకెళ్ళిపోవాలి. లేదు ఇంకా ఓవర్‌గా చేస్తున్నాం అనిపిస్తే అసలు ఏకంగా ఆటలో నుంచే ఔట్ చేస్తాము అన్న కండిషన్ పెడతారు. ఇక్కడ ఆ గేమ్‌లో పాయింట్స్‌ని తీసుకోవాలి అని అన్నప్పుడు, భాను శివ దగ్గరున్న పాయింట్స్‌ని తీసుకోవటంలో తప్పేంటి? తప్పేంటి? ఇప్పుడు ఆయనకి దెబ్బ తాకినా గెలవాలి, అందరిని ఓడించాలని ఎట్టయితే ఉంటదో, ఇక్కడ ఇతనికి గూడా ఆడాలి, నాకు పాయింట్స్ తక్కువుండాలి, పాయింట్స్ తక్కువున్నాయి కాబట్టి ఆయన దగ్గర తీసుకోవడం తప్పు లేదు గదా! ఆ తీసుకునే ప్రయత్నంలో నువ్వు ఫిజికల్ అయ్యావు అని జెప్పి యెల్లో కార్డ్ ఇస్తారు. అసలు అదేందో నాకు అర్థం గాదు. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా. శ్రీముఖికి ఏంటంటే, శ్రీముఖి బెటర్‌గా మాట్లాడగలదు, బెటర్‌గా చేయగలదు గానీ, ఈమెకి కొంచెం ఒక ఒక పక్షానికి ఎక్కువ తీసుకుంటది. అంటే ఇప్పుడు కొంతమంది కనిపిస్తారట నాకైతే ఇప్పుడు 'లోకరాజ్', 'ఆసియా', 'శివ్' అండ్ ప్రియాంక, 'నటరాజ్' అండ్ 'నీతు'. వీళ్ళ ముగ్గురి మీద కొంచెం టువర్డ్స్ ఎక్కువ చూపిస్తదేమో అనిపిస్తది. క్లియర్ కట్‌గా తెలుస్తుంది చాలా సందర్భాల్లో. అది చాలా డీప్‌గా మనం ప్రతిరోజు షో చూస్తా, ప్రతి ఎపిసోడ్ చూస్తా ఆ మాటలు, ఆమె హావభావాలు అన్నీ చూస్తే అర్థమైపోద్ది. ఎక్కడ శ్రీముఖి అలా చేసింది అనేది. ఓకేనా? సో, అక్కడ సంజయ్ ఏం చేస్తది, మీరలా ఫిజికల్ అవుతున్నారని జెప్పి ఆయనకి ఇది ఇస్తది కార్డ్. యెల్లో కార్డ్ చూపిస్తది. ఆయనకి అర్థం కాదు. ఇప్పుడు నా గేమ్ నేను ఆడుకోవాలి గదా! ఎందుకు అంత ఫిజికల్ ఏమయ్యాను నేనన్నట్టు భాను ఫీల్ అవుతాడు. ఓకే. భాను ఫీల్ అయ్యాక సరే, సరే ఇంకేది జరిగితే అది జరిగిందని జెప్పి ఓ ఓకే అంటాడు. ఎందుకంటే వాళ్ళదే గదా! సో, అట్లాంటికి అంత మంచిగా ఎళ్ళవు. ఇప్పుడు గేమ్ పెట్టిందెందుకు నువ్వు? ఇప్పుడు, ఇప్పుడు ఆయన ప్రొటెక్ట్ ఆయనకు బాగాలేదు కాలు. ఆ! దెబ్బ తాకింది. ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆయన ఓకే అన్నాడు. అంటే ఏంటి గేమ్‌లో అన్నిటికి సిద్ధమనే గదా ఆయన దిగింది. అసలు అటువంటివి చేయకూడదు. చేసినప్పుడు మిగిలినోళ్ళు అయ్యో! ఆయనకి దెబ్బ తాకింది గదా! అని చెప్పి ఆయన పాయింట్లు తీయకుండా అసలు కొంచెం కూడా టచ్ చేయకుండా ఎట్టొస్తాయి? ఇటువంటి గేమ్స్‌లో పాయింట్స్‌లా ముట్టుకుంటే ఆయన తీయాలంటే పైన పడాలి, లాగాలి కదా! ఆయనేం వాంటెడ్‌లీ కొట్టలేదే. ఆయనేం వాంటెడ్‌లీ ఏం చేయలేదే. పాయింట్స్ లాక్కోవడానికి ట్రై చేసిండబ్బా భాను అనే అతను. ఇంక దాంట్లో తప్పేంటి?
లేదు, లేదు, లేదు నువ్వు ఫిజికల్ అవుతున్నావు అంటే నాకైతే అట్ట కనపడలా నేను చూసినప్పుడు. వాళ్ళు అక్కడ కెమెరా జూమ్ చేసి అట్లా చూపిస్తారు కానీ, కేవలం పాయింట్స్ తీసుకోవడానికే ట్రై చేసినట్టు అనిపించాడు. సరే ఓవరాల్‌గా దీంట్లో ఆ గేమ్ అయిపోద్ది. ఆ గేమ్ అయిపోయాక నూకరాజ్ అండ్ ఆశాకి ఈ పర్టిక్యులర్ దాంట్లో 25 పాయింట్స్ వస్తాయట్టుంది. ఎందుకంటే దీంట్లో నూకరాజు వాళ్ళు ఆడల. కానీ ఓవరాల్‌గా ఈ గేమ్ గురించి చూసి ఆ త ఆ! అంటే ఆ తర్వాత ఓవరాల్‌గా లెక్కేసి అదే టీమ్ వైజ్ ఇచ్చేస్తారు. శివ ప్రియాంకకి 45, మిగిలినోళ్ళకి 40, సిద్ధు సోనియాకి 40 అట్లా. లాస్ట్‌లో ఇది ఓడిపోయారు కాబట్టి మహేష్ వాళ్ళకి 0 వస్తాయి. సో, ఇట్లా ఇచ్చేసినప్పుడు సా ఇక్కడేం చేస్తారంటే గెలిచినందుకు ఆహ్, అహా! శివ ప్రియాంకకి 45 వస్తాయి కదా! వీళ్ళు వీళ్ళకి ఇంకొక పవర్ ఇస్తారు. ఇంకో పవర్ ఎవరికిస్తారంటే వాసంతి కళ్యాణ్‌కి ఈ గోల్డెన్ రూమ్ వస్తది ఇయన్నీ ఉన్నాయి గదా! ఒక పవర్ ఇస్తున్నానని జెప్పి ఏం పవర్ ఇస్తారంటే, సో మీరేదైతే ఉన్నారో మీరు 2000 పాయింట్స్ కావాలని నువ్వెవరి దగ్గర కావాలంటే వాళ్ళ దగ్గర తీసుకొని వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. స్వాప్ చేయొచ్చు అన్నట్టు అంటారు. దీంట్లో భాగంగానే నిన్న ఏదైతే పెట్టారో స్ప్లిట్ అండ్ స్టీల్ దీని గురించి మాట్లాడింది. దీంట్లో ఇక్కడ ఒక పాయింట్ చెప్తా నేను. దీంట్లో వాసంతి కళ్యాణోళ్ళు స్టీల్ చూజ్ చేసుకున్నారు. అది వాళ్ళ ఇష్టం యాక్చువల్‌గా. అది ఒప్పా తప్ప మనం చెప్పగలం గానీ అది ఎండ్ ఆఫ్ ది డే ఒక ప్లేయర్‌గా ఆయన ఇష్టం. ఓకే. బట్ అది వైస్ మూవ్ కాదు. అది ఆల్రెడీ చెప్పా. ఇక్కడ దీన్నేమందంటే జాను బానుల్లో భాను కొంచెం అర్థం చేసుకుంటాడేమో కానీ జాను కొంచెం ఇదవుతాడు. జాను అంటే ఆ అమ్మాయి. ఆమె ఒక డైలాగ్ ఏస్తది. లైఫ్‌లో చాలామందిని నమ్మి ఇట్లానే మోసపోయాడు. వద్దని చెప్తుంటాను అంటే, నేను ఆ ఎపిసోడ్ చూశాను. ఆ ఎపిసోడ్‌లో జాను గూడా స్టీల్ తీసుకుందాం అనుకుంటది. బట్ భాను వద్దంటాడు. వద్దొద్దొద్దు మనం స్ప్లిట్‌కే వెళ్దామంట. ఒకవేళ ఇప్పుడు వాళ్ళు చేసిందే మీరు చేశారనుకో అంటే నీకు ఆలోచన వచ్చిందిగా. నీకసలు ఆలోచన రాకుండా లేదుగా. ఆలోచనొచ్చాక కొన్ని కన్వర్జేషన్స్ జరిగాక ఆ తర్వాత స్ప్లిట్‌కెళ్ళావు. నువ్వన్నదానికి ఓకే అంటే నువ్వైనా స్టీల్ తీసుకునేదానివి. సో, గేమ్‌లో ఒకరు చేసిన ఒక పనికి ఇంక జీవితంలోనే అంతా అసలు ఇటువంటోళ్ళని నమ్మకూడదు. ఇటువంటోళ్ళనేది చాలా పెద్ద మాట. ఏంది ఇప్పుడు ఏమైంది? ఆయనేదో ఏమేదో వచ్చి ఏయో మాటలు చెప్పింది శ్రీముఖి. మనోడేందంటే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఏదనిపిస్తే అది చేసే టైపు. నాకు తెలిసి కళ్యాణ్ చేసే యాక్షన్స్‌కి ఒక పర్టిక్యులర్ ప్రాపర్ రీజన్ గాని, ప్రాపర్ వాట్ యూ కాల్ తెలివితేటలు, ప్రాపర్ ఎగ్జిక్యూషన్‌తో చేయటము, ప్రాపర్ స్ట్రాటజీస్ అయ్యేం ఉండవు ఆ టైంలో. అసలు చూసావా నీ అంతటోళ్ళు లేడు కళ్యాణ్ కమాన్ అంటే యెస్ శ్రీముఖి నేను అందుకే కదా వచ్చింది అన్నట్టు అంటాడు. అరే ఇది మంచా చెడా ఆమె టీఆర్పీ కోసం చదువుతుంది నేనేం చెయ్యాలి ఇంతుండదు. వాసంతి మళ్ళీ కొంచెం నీట్‌గా ఆలోచిస్తుంది ఇటువంటి. సో, ఇట్లా జరిగాక ఈ 2000 పాయింట్లు బ్రిట్టో సంజయ్ దగ్గర తీసుకొని ఈళ్ళకిస్తారు. ఎవరికి? జాను బానుకి ఇస్తారు ఈళ్ళు. ఎందుకని? ఆ తప్పుని కవర్ చేసుకోవడానికి. ఇప్పుడు ఒకటబ్బా నా కంచంలో అన్నం నిండితేనే కదా నేను వేరే వాళ్ళకి పెట్టేదని నువ్వు స్ట్రాంగ్‌గా అన్నప్పుడు, నిన్న నువ్వు స్టీల్ తీసుకున్నప్పుడు మళ్ళా ఆ పాయింట్లు ఇవ్వటంలో ఇంకేంటి? ఆ పాయింట్లు ఇవ్వటంలో అంటే ఇక్కడ ఒకటిలెండి. ప్రాసెసే అలా పెట్టింది కాబట్టి, ఇప్పుడు ఏదన్నా ఒకరికి సహాయం చేయాల్సొస్తే ఆ పేరుకి చేయటమే కరెక్ట్. యాహ్! ఇక్కడ నాకు అర్థమైంది. ఆళ్ళు తీసుకున్న డెసిషన్‌కి అదే రీజను. ఎందుకంటే ఇప్పుడు 2000 ఒకరికి తీసుకొని ఒకరికి ఇవ్వాలనుకున్నప్పుడు సారీ. ఒప్పుకోను నేను. ఈ పాయింట్‌కి ఒప్పుకోను. ఎందుకంటే, నువ్వు గెలవాలని ఉన్నప్పుడు ఆ 2000 పాయింట్లు తీసుకొని వీళ్ళే ఉంచుకోవచ్చు కదరా బున్ని. వాళ్ళకియటం ఎందుకు? ఆ! ఆ! ఎగ్జాక్ట్‌లీ. లోపల నువ్వు స్టీల్ చెప్పావంటేనే ఎక్కువ పాయింట్లు నువ్వు సంపాదియ్యాలని. ఎక్కువ పాయింట్లు నువ్వు సంపాదియ్యాలనుకున్నప్పుడు నీకు ఛాన్స్ వచ్చిందిరా బాయ్. నువ్వు గేము, రిలేషన్స్ వద్దనుకుంటున్నావు. బిట్టో సంజయ్ దగ్గర 2000 తీసుకొని నేనే ఉంచుకుంటా అనంటే అప్పుడు సూపర్ హాట్ అయ్యేది. తప్ అప్పుడు స్టీల్‌కి న్యాయం చేసినట్టు. తప్పు చేసిన స్టీల్‌కి న్యాయం చేసినట్టు. ఇప్పుడు స్టీల్‌కి న్యాయం చేయలా. ఎందుకని? అది తీసి ఈళ్ళకిచ్చారు. రిగ్రెట్ ఫీల్ అయ్యామన్నారు. అంటే అప్పుడేంటి నువ్వు ట్రస్ట్ పోగొట్టుకున్నావు. ఇచ్చినా గాని, ఇచ్చాక గూడా ఏంది మొహం అలా పెట్టారని అడిగిద్ది. శ్రీముఖి అంటే లేదు అక్కడ ట్రస్ట్ ముఖ్యము. ట్రస్ట్ పోగొట్టుకున్నారు గదా! అది ఇది అన్నట్టు అంటది. 2000 ఇచ్చాడు. అయితే లాస్ట్‌లో చెప్తాడు. అసలు ఆ 2000 కూడా నువ్వు బాధపడుతున్నావని ఇచ్చాను. వాసంతి పాపం ఫీల్ అయ్యిద్ది. ట్రస్ట్ పోగొట్టుకున్నావేమో నువ్వేమో ఎప్పుడు ఎలా ఉంటావో తెలీదు అది ఇది అంటే, మనం కాన్షియస్‌గానే చేశాం గదా! అది ఇది అని కూడా అంటాడు. మళ్ళా ఏమంటాడు మధ్యలో ఒకసారి
అయ్యో నాకు తెలియదక్క ఇలా జరిగిద్ది ఇలా జరిగిద్ది ఒక అపరిచితులాగా ఉంటాడు ఇతను స్వామి మహానుభావుడు మహానుభావుడు ఈ కళ్యాణ్. కానీ నేనైతే అతను వాంటెడ్లీ ఏదో చేసి బ్యాక్ బిచ్చింగు, స్ట్రాటజీసు, కన్నింగ్ నేచరు ఇవైతే కాదబ్బా అతని నేచరు. అతను కొంచెం గజిబిజి మనిషి అంతే. ఆ గజిబిజి మనిషిలో భాగంగా చేశాడంతే. సో దానివల్ల కొంచెం ఇదయిద్ది. ఇక్కడ సంధ్య వచ్చి తను 2000 తీసుకున్నందుకు సంధ్య భాను కలిసి వీళ్ళనంటారు. చూసావా వాళ్ళు అసలు ఏందో అసలు స్టీల్ ఎందుకు తీసుకున్నాడో, ఇప్పుడు నా పాయింట్స్ ఎందుకు తీసుకున్నారో, వీళ్ళు ఏం చేస్తున్నారో ఏం అర్థం కావట్లేదు. అట్లీస్ట్ నాకైతే అస్సలు పట్టం లేదు. బ్రిట్టో అన్న క్షమిస్తాడేమో గాని అంటాడు. బ్రిట్టోని మెచ్చుకోవచ్చు. బ్రిట్టో ఏమంటాడంటే పాపం సంధ్య దగ్గరికి వచ్చి, ఎందుకు నువ్వు అంత కోపపడుతున్నావు? వాసంతి నీకు ఫ్రెండు, నాకు కళ్యాణ్ ఫ్రెండు. అప్పుడప్పుడు ఇటువంటి గేమ్‌లో ఇటువంటి సెల్ఫిష్‌గా ఆడాల్సొస్తది. ఏం పెద్ద ఫరక్ పడదు. ఓకే నాన్న అన్నట్టు అంటాడు. చాలా కూల్‌గా చాలా చిల్‌గా. సో అది చూడడానికి నచ్చింది. ఇట్లా కదరా ఉండాలి అన్నట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ ఈళ్ళు ఇప్పుడు శివ ప్రియాంకలు నాకు ఒక్కోసారి ఎందుకు నచ్చరంటే, ఈ గేమ్స్ ఆడే ప్రాసెస్‌లో ఒకరిని మించి ఒకరు హెవీ డైలాగులు, ఓవర్ డైలాగులు మనం వచ్చిన దానికే గదా! ఇది గదా! అది గదా! ఏదేదో చెప్తుంటారు. సో దాంట్లో న్యాచురాలిటీ మిస్ అయిన ఫీలింగ్ వస్తది నాకు. అందుకని అమ్మో! అనిపిస్తుంది నాకు. ఓకే. రైట్. మొత్తానికి స్టీల్‌కి అయితే న్యాయం చేయలా మనోడు. నువ్వు స్టీల్ అంటేనే పాయింట్లని నీకు రావాలనుకున్నప్పుడు నీకు ఇంకా ఎక్స్‌ట్రా పాయింట్లు వచ్చే ఛాన్స్ శ్రీముఖి ఇచ్చినప్పుడు తీసుకొని నీ జేబులో ఏసుకోవాలి. నువ్వెళ్ళి వాళ్ళకిచ్చావు. ఇప్పుడు నిన్ను జాను బాను బ్యాట్‌గానే అనుకుంటున్నారు. అటుపక్క సంధ్య బ్యాట్‌గానే అనుకుంటున్నారు. సరే సంధ్య పాయింట్లు తీసి జాను బానుకి ఇచ్చావని చెప్పి పోనీలేరా 250 తీసేసినా 2000 పాయింట్లు ఇచ్చావనోళ్ళే వాళ్ళు కూడా ఏం సంతోషంగా లేరు. సో అది మ్యాటరు. బట్ మొత్తానికి సంథింగ్ డిఫరెంట్. ఇంతమంది స్ప్లిట్ మధ్య స్టీల్ ఒక్కడే తీసుకున్నాడు కదా! అది కంటెంట్‌కి దోహదపడింది. అటువంటోళ్ళు వాడుకుంటారు. అట్లా డిఫరెంట్‌గా థింక్ చేసేవాళ్ళు వాడుకుంటారు. క్రియేటివ్ టీమ్. శ్రీముఖి హోస్ట్‌గా ఉంటే ఇంకా ఎక్కువ వాడతారు. సో అది జరిగింది. ఆ తర్వాత సంధ్య ఏడుస్తుంటే బ్రిట్టో వచ్చి ఓదారుస్తారు. ఆ తర్వాత ఇంకా లాస్ట్‌లో మొత్తం మీద ఓవరాల్‌గా గెలిచిన టీము శివ ప్రియాంకకి హైయెస్ట్ వస్తాయి. ఇక థెరపీ ఎవరెవరికి మహేష్ సాంద్రాకి థెరపీ. ఆ తర్వాత వాసంతి కళ్యాణ్‌కి థెరపీ. ఇంకా ఆయన మాటలు ఆ ప్రేమ గురించి చెప్పే మాటలు దాంట్లో అవన్నీ చూపిస్తాడు. ఒక జపాన్‌లో ఒక ప్లేట్ అంటే ఒక బాధలు కలిగినప్పుడు ఆ బాధలను ఎలా అతుక్కోవాలో అలానే ఒక ప్లేట్ ఇరిగినప్పుడు ఆ ఇరిగిన ప్లేట్‌ని ఒక దీంతో గోల్డ్ పేపర్స్‌తో అతికించగలిగితే ఆ బాండ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. దీనివల్ల చాలా ఇదొక మంచి ప్రక్రియ అది ఇది అని చెప్తాడు. వాళ్ళకి ఆ ప్లేట్లు అతికియమని చెప్తాడు. వాళ్ళిద్దరికి అయి గిఫ్ట్‌లుగా ఇస్తాడు. బట్ కళ్యాణ్ అయితే అంటాడు లాస్ట్‌లో ఓకే. నేను ఇలానే ఆడతాను. నేనేమన్నా అనుకున్నానా ఏంటి? వాసంతి కొంచెం గట్టిగా ఫీల్ అయ్యిద్ది పాపం. వాసంతి ఏందంటే ట్రస్ట్‌ని పోగొట్టుకున్నామే అన్న ఇది. ఇతనేందంటే ఏదైతే అదయింది ఆడామన్న ఫీల్. ఓకే. కానీ వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు తెలీదంటాడు. ఇక్కడేమో మనం కాన్షియస్‌గానే చేశాం గదా అంటాడు. ఇక్కడ కొంచెం కాన్‌ఫ్లిక్ట్ వస్తుంది ఇతని వర్డ్స్‌లో. ఇతని వ్యవహారాలే కొంచెం ఇతని చర్యలు ఇతని చర్యలైతే ఊహాతీతం. సో ఇది జరిగింది. మహేష్ ఆంధ్రాలో యాజ్ యూజువల్ ఇంకా ఈ వారం గూడా మనకి మనల్నే అందరూ పెట్టేస్తారేమో అన్‌డిజర్వింగ్ అని చెప్పంటే ఇంక పెట్టక ఏం చేస్తారు? ఏ గేమ్‌లో అయినా పాపం వాళ్ళే లాస్ట్ వస్తుంటే ఇంకా అది. ఇంకా హైలైట్ పాయింట్స్ ఏమున్నాయిరా? అంతే. ఒక్కొక్క పేరు గురించి చెప్పాల్సొస్తే ఆహ్, హ్మ్. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు నాకు ఫస్ట్ అర్థం కాలేదు. లోపల చెప్పింది శ్రీముఖి. అందుకని నేను ఒప్పుకున్నాను. లేకపోతే ఏందన్నట్టు అంటాడు. నీకు అర్థం కాకపోవటం ఎక్కడ స్వామి? అంత బాగా చెప్తే నువ్వేమో ఇది చేసావు. లేదు. అన్నావు. మంచి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చావు. మనకు అన్నం నిండాకే కదా వేరే వేరే వాళ్ళకని చెప్పా కదా! ఆయన గజిబిజి క్యాండిడేట్. ఆ గజిబిజి క్యాండిడేట్ వల్ల చాలా కంటెంట్ ఇచ్చే క్యాండిడేట్ ఇతను. అంటే ఇతని ప్రేమ, ఇతని కోపం క్షణకాలం అన్నట్టు అనిపిస్తుంది నాకు. సపోజ్ ఇప్పుడు వాసంతి మీద కోప్పడ్డాడబ్బా! ఇటువంటోళ్ళు ఎట్టుంటారంటే రియల్ లైఫ్‌లో కోపం వస్తే కోప్పడతారు కదా! దాన్ని క్యారీ చేయరు. వెంటనే పోయి "అరేయ్! నేను ఇలా అన్నానా? ఓకేరా. ఓకే. నీకేం కావాలి ఇప్పుడు చెప్పు" అన్నట్టే ఉంటారు. సో గుడ్. నాకైతే నాకు మీకు కొంచెం హార్డ్‌గా అనిపించొచ్చు ఇప్పుడు నా రివ్యూ. ఏందిరా ఇప్పుడు అంత తిక్కగా ఉంటే ఇట్లా పొగుడుతున్నావు వాసంతి కళ్యాణ్ అని.
నాకు వాసంతి కూడా జెన్యూన్ అనిపిస్తుంది. పాపం. ప్లస్ ఇతను కొంచెము కిచిడి స్టైల్‌లో ఉంటాడు. నాకు నచ్చింది గేమ్ చూసేటప్పుడు. అలా అని చెప్పి నేను ఆయన తప్పు చేసినప్పుడు తప్పని చెప్పానండోయ్. ఆయన లాజిక్ తప్పే, అది తప్పని చెప్పాను. అది మ్యాటర్. దట్స్ ఆల్. నాకైతే అది అనిపించింది. మెయిన్ పాయింట్స్ అయితే ఇవే. ఈరోజు ఆడిన గేమ్‌లో వాళ్ళు గెలుస్తారు. శివప్రియాంక వాళ్ళు ఒక డిన్నర్ దీనికి పంపిస్తారు. హ్యాపీ. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.